నమస్తే దోస్తులు, అందరూ ఎట్లున్నారు? ఈరోజు అయితే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి చేసినాం అనమాట. మన తెలంగాణలో అయితే మామిడికాయ తొక్క అంటాం, ఆంధ్రాలో అయితే మామిడికాయ పచ్చడి అంటారు. ఏదేమైనా కానీ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మన హిందువులందరూ ప్రతి ఒక్క ఫెస్టివల్ ఏదో రకం చేసుకుంటారు. ఇక మేమైతే ఇట్లా చేసుకున్నాం. నాకైతే టేస్ట్ నచ్చింది. చేస్తుంటేనే మా ఇంట్లో అంతే నన్నైతే పగలబడి నవ్విస్తున్నారు. నేనైతే అన్ని కొచ్చేష్టలు చేస్తుంటా. ఏమేమి చేసినాం, ఎట్లా చేసినాం అనేది ఇంకా మీకు ఎండింగ్ వరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాం. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి నా వీడియోస్ని. ఇట్లానే ఇంకా ముందుగా అయితే మేము మామిడికాయలు తీసుకున్నాం అనమాట. మా ఇంట్లో ఎక్కువ తినరు, అందుకని చెప్పేసి 10 అనుకున్నాం, కానీ అదేందో 30 దాకా వచ్చింది. ఇక అవి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక మా అల్లుడు నేనైతే మంచిగా గడుగుతున్నాం. కానీ అంటాం, కానీ పిల్లలకు కూడా ఇట్లాంటి వేసుట్లా మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది అబ్బా. మా అల్లుడు అయితే ఒకటే తీర రాస్తున్నాడు. అవి మొత్తం అరిగిపోయేలాగా రాస్తున్నాడు. నేను మామూలుగానే రాసినాను. అంటే కొంచెం కూడా డస్టింగ్ ఉన్నా కానీ పోవాలని చెప్పేసి ఇక మంచిగా అట్లా వాటర్లో వేసి అయితే మంచిగా నానబెట్టి రుద్దినాం. ఇంకా మా అల్లుడు అయితే ఇక పిసికి వాటిని అయితే అది చేస్తున్నాడు. కానీ మంచిగా నీట్గా కడిగిండబ్బా. నాకంటే చాలా నయ్యం మా అల్లుడు అయితే. ఇట్లా నవ్వుతున్నాడు చూడు. మేమైతే ఇక మామిడికాయ తొక్క అంటే నా చిన్నప్పటి నుంచి చూసుకుంటే అయితే మా నాన్నమ్మ అయితే మొత్తం ఇక ఎట్లా చేసేదో మేము కూడా అట్లా చేసినాం అనమాట. మా నాన్నమ్మ ఏంటంటే ఇక ఇల్లంతా మంచిగా కడిగిపిచ్చేది. చిన్నప్పుడు మేము మంచి ఇల్లంతా కడిగి శుభ్రం చేసి అందరు తల మీకే స్నానం చేసి మంచిగా అంటే పీరియడ్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ చాలా దూరం పెట్టి చాలా పవిత్రంగా చేపిస్తుంది మా నాన్నమ్మ చేపిస్తుండే. ఇక అదే ఆచారాన్ని మేము కూడా పాటిస్తున్నాం అనమాట. అందరం మంచిగా శుభ్రంగా ఉండి మంచిగా శుభ్రంగా చేసుకోవాలంట. ఇదేంటంటే లక్ష్మీదేవి స్వరూపం అట మన మామిడికాయ తొక్కు. అంటే లక్ష్మీదేవికి ఊరగాయ అంటారుగా, ఉప్పు మామిడికాయలు ఇట్లా కారము అవన్నీ కలిపి మనం చేస్తాం కాబట్టి ఇంకా ఉప్పు ఎట్లా కలిసి ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పు అయితే ఎట్లా అయితే ఊరుతూ ఉంటుందో మన ఇంట్లో సంపద కూడా అట్లనే ఊరాలని ఉంటా. అంతేకాదు ఊరగాయాలని కూడా దానికి అట్లా అందుకనే పేరు వచ్చిందంట. అంటే మన ఇంట్లో సంవత్సరం వరకు మనం పెట్టే తొక్కు మంచిగా ఉంటే కనుక అసలు మా ఇంట్లో ఎలాంటి చెడు అని ఏమీ రావంట. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మంచిగా ఫుల్ ఉంటుందంట. ఇక మేము అన్నయ్య అయితే ఇట్లా కట్ చేస్తున్నాడు, నేనైతే ఇట్లా తుడుస్తున్నా. ఇంకా ఇవన్నీ ఇక పొడులు పట్టేస్తుంది మా వదిన. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ సమపాలలో తీసుకుంది అనమాట. అన్నీ పావు కిలో తీసుకుంది. ఇంకా ఎల్లిపాయలు, అల్లము అన్నీ కూడా ఇంకా ఒకటిగా మంచిగా వేయించింది నూనె అంటే డ్రై ఫ్రై చేసి తర్వాత ఇంకా అన్నిటినీ ఆరబెట్టి ఆ తర్వాత అయితే వేసింది. మేమైతే ఇట్లా పూజ చేసేటప్పుడు అయితే ఇట్లా పూజ చేసుకుంటాము. ఇట్లా లక్ష్మీదేవి చెప్పినా కదా లక్ష్మీదేవి అని చెప్పేసి ఇట్లా పూజ అయితే చేసుకుంటాము. ఎందుకంటే నాకు ఆగలేక ముందే చూపిస్తున్నాం మేము ఎట్లా పెట్టినామో అని చెప్పేసి దేవుడి దగ్గర పెట్టి అయితే ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే అమ్మవారి అనుగ్రహం మంచిగా ఉంటుంది, తొక్కు కూడా మంచిగా ఉంటుంది. అంతేకాదు చాలా మనము దేవుడి గుడిలో పెడతారు ఎక్కువ శాతం. ఎందుకంటే తొక్కు కూడా పవిత్రంగా ఉంటుంది కాబట్టి మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఎట్లాంటి చెడిపోకుండా అండ్ మంచిగా ఉండాలని చెప్పేసి అయితే దేవుడి దగ్గర అయితే పెట్టుకొని అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే అన్నీ అయితే రెడీ అయితే వేసి పెట్టుకున్నాం. ఇటు ముక్కలు కూడా మంచిగా తడి ఆరబెట్టినాము. ఇంకా ఇవి కూడా చల్లారినాయి అనమాట. ఇంకా ముక్కలు అయితే తుడిచేసినాం, ఆరవేసినాం. ఇంకా కొంచెం తడిగా ఉండే అవి కూడా మళ్ళీ ఇట్లా తుడుస్తుంది అనమాట. ఈ ముక్కలు మనకు తడి లేకుండా ఉంటే కనుక అంటే మనం పెట్టే తొక్కు కూడా మంచిగా ఉంటుందంట. అది నాకైతే తెలిసింది అంతే. ఆయన తూకుకు చెప్తున్నా అనుకోకుండా అందరు చేసే పనే కావచ్చు, బట్ ఏంటంటే నాకు కొత్తగా చెప్పాలనిపించింది, అందుకే నేను చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ది అయితే మా ఇంట్లో చాలా మిగిలిపోయింది. అంటే మేము ఈసారి తక్కువ తిన్నాము. మా మమ్మీకి బీపీ, షుగరు అట్లా అని చెప్పేసి ఇక మేము కూడా 1-2 ముక్కలు అంటే 1-2 బుక్కలు తింటాం, కానీ తర్వాత తినము. ఎప్పుడో ఒకసారి ఫుల్గా తింటాం కాబట్టి మా ఇంట్లో ఎక్కువ ఒడవదు. అండ్ మా ఇంట్లో జాబ్ చేసే వాళ్ళు కూడా ఏం లేరు. అంతే కాలేజీ లేడు. మా అల్లుడు వెళ్తాడు కాబట్టి వాడు కూడా ఎంత పచ్చళ్ళు తినడు. ఇక మా అన్నయ్య వాళ్ళు బిజినెస్ కాబట్టి ఎట్లాగో తినే టైంకి ఇంటికి వస్తారు కాబట్టి ఇంకా ఎప్పుడో ఒకసారి ఇట్లా అకేషనల్లీ మేము తింటామన్నమాట అంతే. ఇంకా ఇవన్నీ పొడులు అయితే ఇక పట్టుకుంటుంది మా వదిన. ఫస్ట్ అయితే జీలకర్ర పొడి ఏం పట్టింది, జీలకర్ర ధనియాలు ఇవన్నీ మంచిగా పడుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే
మస్తు అసలు స్మెల్ ఇట్లా ఇప్పుడు ఉంటాయి కదా మసాలా దినుసులు అవన్నీ అట్లా వేస్తుంటే అయితే మస్తు స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. పసుపు అయితే ఆల్రెడీ ముక్కలకు అంటించినాం కాబట్టి ఇంకా ఉప్పు, కారము, ధనియాల పొడి, మెంతుల పొడి, నువ్వుల పొడి ఇవన్నీ కలిపి సమపాలతోటి తీసుకుంటుంది అనమాట. అన్నిట్లో తీసుకొని ఒకేసారి అందులో కలిపి మసాలా దినుసులు అన్నీ కలిపి ఇంకా మిక్స్ చేస్తుంది అనమాట. అంత వేయాలని చెప్పేసి అయితే సలహా అయితే ఇస్తుంది. మా అమ్మ చెప్పినట్టుగా మా వదిన ఇస్తుంది అనమాట. నేనైతే పక్కకు కూర్చొని అన్నీ చూస్తున్నా, ఎందుకంటే మనం తినేటప్పుడు తప్ప ఇట్లాంటి పనులలో వెనుకబడి ఉంటాం కాబట్టి. ఏం చేస్తాం, ఇంట్లో చిన్న బిడ్డ అంటే ఎట్లుంటుంది, చేష్టలు తక్కువ మాటలు ఎక్కువ, చేతలు తక్కువ ఆ కేటగిరీ అనమాట నేను. ఇంకా మంచిగా అన్నీ కలిపేసింది, మసాలాలు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఉప్పు, కారం అన్నీ కలిపింది కాబట్టి ఇంకా వాసన అయితే మామూలుగా లేదనమాట. ఎరగదీస్తుంది వాసన అయితే. అసలు ఆ పొడిలే తింటే బాగుండనంత రేంజ్లో అనిపిస్తుంది నాకైతే. క్రేవింగ్స్ అనమాట, నోట్లో నీళ్ళు ఇట్లా వచ్చేస్తున్నాయి, అంత మంచిగా అనిపిస్తుంది. ఇది నూనె అనమాట. ఆల్రెడీ నూనెలా జీలకర్ర అవి వేసి బాగా కాగబెట్టింది. అది నేను వీడియో తీసుకోలేదబ్బా, మర్చిపోయాను, ఏమనుకోకుండ్రి. ఇంకా ఇప్పుడైతే ఇది కలుపుతూ దానికి ఎంత సరిపోతుందో అంత కొంచెం కొంచెం పోసుకుంటూ నూనె కలుపుకుంటుంది అనమాట. అయితే దాంట్లో ఫస్ట్ అయితే ఇవి ఉన్నాయి కదా, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం కొంచెంగా తీసుకొని నేను వేసుకుంటూ మంచిగా కలుపుకుంటుంది అనమాట. పచ్చడిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారనమాట. దానికి సంబంధించిన అప్డేట్ ఒకటి మీకు తెలియజేసుకుంటున్నాను. తెలుగువారి సంప్రదాయంలో మామిడికాయ పచ్చడిని ఆవకాయ లక్ష్మీదేవితో పోల్చడానికి ప్రధాన కారణం
సంపద, శుభప్రదం మరియు ఇంటా లక్ష్మీ కళ ఉట్టిపడటం దీనికి గల ముఖ్యమైన కారణాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇంటికి సంపద, ఐశ్వర్యం, లక్ష్మీదేవి సంపదకు ప్రతీక. పూర్వం ఇళ్లలో ఆవకాయ జాడీలు సమృద్ధిగా ఉండటానికి ఆ ఇల్లు ధాన్యంతో సిరి సంపదలతో కలకలలాడుతూ ఉందని సంకేతంగా భావించేవారు. మంచి భోజనానికి ప్రతీక. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఇంట్లో అన్నపూర్ణ కొలువై ఉంటుందని నమ్ముతారు. ఆవకాయ పచ్చడి భోజనంలో ఉంటే ఆ రుచి వేరు. ఇది భోజనానికి పరిపూర్ణతను ఇస్తుంది. తిరుమల శ్రీవారి నైవేద్యం. లక్ష్మీదేవి సమేతుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదించే భోజనంలో ఆవకాయ పచ్చడి తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల దీనికి దైవికమైన పవిత్రత, ప్రాధాన్యత వచ్చాయి. కళ్యాణ గుణం. వివాహాలు, శుభకార్యాలలో పెళ్ళిళ్ళల్లో ఆవకాయ ప్రత్యేకంగా ఉంటుంది. ఏ శుభకార్యం జరిగినా పచ్చడి ఉండటం ఆనవాయితీ. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి తెలుగింటి సాంప్రదాయమైన ఒక రుచులలో ఈ మామిడికాయ పచ్చడి అనేది ఒక సర్వశ్రేష్టమైన పచ్చడి. నేనైతే ఆత్రం ఆగలేక ముందే నాకినని ఏమనుకోకండి. నేను తొక్కు గురించి అయితే చెప్పినాను, లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పేసి. ఇగో మంచిగా మా వదిన అయితే కలిపింది. ఫస్ట్ ముద్ద నాకే పెడుతుంది. నేను ఏదైతే ఆగలేకపోతున్నా, సూపర్ ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఇంట్లో పెట్టుకోండి మంచిగా. ఆఫ్కోర్స్ అందరి ఇంట్లో పెట్టుకుండొచ్చు. ఇదండి మా ఇంట్లో అయితే మామిడికాయ తొక్కు ఇట్లా పెట్టుకున్నాం. మీ ఇంట్లో ఎట్లా పెట్టుకురు ఏందనేది చెప్పండి నాకు. మా బుడ్డోడు చూసినావా తిని నోట్లో పెట్టుకొని కారం ఉందని చెప్పేసి అని లేచిపోయాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ తిన్నాడు తెలుసా. ఇక అందరికీ మంచి ఒక ముద్ద అయితే తింటున్నాం. ఇట్లా అంటాం కానీ కలిసి ఉంటే కలర్ సుఖం అంటారు కదా. ఇట్లా అందరం కలిసి ఫ్యామిలీ అందరం ఒక దగ్గర ఇట్లాంటి వెకేషన్స్ మంచి షేర్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. మనం తినే పచ్చడి మెతుకైనా కానీ ప్రేమాభిమానాలు అవే ఎక్కువ అన్నట్టుగా మా ఫ్యామిలీతో ఇట్లయితే మేమైతే మంచిగా ఇట్లా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. తొక్కు పెట్టడం కూడా ఒక ఫెస్టివల్ అయితే చేసుకున్నాం. మీరు కూడా ఇట్లానే మంచిగా తొక్కు అది పెట్టుకొని మీ ఇంట్లో కూడా మీ అందరు ఇట్లా కలిసి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా వీడియోస్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మరిన్ని మంచి అప్డేట్స్తో మంచి వీడియోస్తో అంటే మీ ముందుకు ఇట్లానే వస్తుంటా. తర్వాత అయితే మా దేవుడి దగ్గర అయితే పెట్టి ఇట్లా పూజ చేసిందనమాట మా వదిన.